హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం బెల్లంతో చేసే పొంగడాలు క్రిస్పీగా టేస్టీగా ఎలా తయారు చేయాలో చూద్దాం. మనకు తెలుసు, పొంగడాలు చేయడానికి మనం బియ్యం ఉపయోగిస్తాం. బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం 150 గ్రాముల బియ్యం తీసుకున్నాం. అయితే ఈ బియ్యంలో ఒక 2 స్పూన్ల సగ్గు బియ్యాన్ని మనం వేసి 3 గంటల పాటు దీన్ని బాగా నానబెట్టుకున్నాం. చూసారు కదా, బియ్యంలో 2 స్పూన్ల సగ్గు బియ్యం వేసి బాగా నానబెట్టుకున్నాం. చూడండి, బియ్యం అంతా కూడా మంచిగా నానినాయి కదా. ఇప్పుడు దీనికి మనం 100 గ్రాముల బెల్లం, అలాగే ఒక చెప్ప కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి కొబ్బరికాయని ఇక్కడ పెట్టుకున్నాం. ఇప్పుడు మనం ఈ బియ్యాన్ని మెత్తగా పిండి కింద ఆడుకోబోతున్నాం. నీళ్ళన్నీ వాడ్ చేసి బియ్యాన్ని మనం మిక్సీలో వేసాం. కొద్దిగా సాల్ట్ వేసుకున్నాం. దీనికి సాల్ట్ చాలా తక్కువగా వేసుకోవాలి, చాలా కొద్దిగా మాత్రం వేసుకోవాలి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసిన తర్వాత కొబ్బరి ముక్కలు, బెల్లం ఇవి కూడా వేసి బాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం పిండిని మనం ఒక బౌల్లో తీసుకుందాము. చూడండి, ఈ కన్సిస్టెన్సీ ఇలా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనం ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్, యాలకుల పౌడర్ వేసుకుంటే మంచి స్మెల్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం ఒక బీటు మూకుడి, దళసరి మూకుడి తీసుకుని అందులో ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పిండిని గరిటతో తీసుకుని ఇలా మధ్యలో పోసుకోవాలి. పొంగడం సిమ్లో పెట్టి వేయించుకోవాలి. పొంగడం కింద అతుక్కుంటే వెంటనే తీసేయకూడదు. మెల్లిగా గరిటతో అటు ఇటు జరుపుతూ ఆయిల్ని కొద్ది కొద్దిగా దాని మీదకి వేస్తూ మెల్లిగా అది ఊడొచ్చేలాగా కదుపుకోవాలి. అది ఊడిపోతుంది. తర్వాత దాన్ని ఫ్లిప్ చేసి 2 వైపులా కూడా సమానంగా వేగేలాగా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా ఒక్కొక్కటిగా పొంగడాలు పోసుకోవాలి. వీటిని పంచదారతో చేస్తారు, అలాగే బెల్లంతో కూడా చేసుకుంటారు. ఇప్పుడు మనం బెల్లంతో చేసిన పొంగడాలను చూస్తున్నాము. చూసారు కదా, ఎటువంటి సోడా అనేది మనం యాడ్ చేయవలసిన అవసరం లేకుండానే పొంగడాలు బాగా పొంగుతాయి. అలాగే ఇవి లోపల కూడా చాలా స్పాంజీగా గుల్లగా ఉంటాయి. మీడియం ఫ్లేమ్లో మనం వీటిని కుక్ చేయడం వల్ల లోపలంతా కూడా బాగా ఉడుకుతుంది. అలాగే ఎడ్జెస్ చాలా క్రిస్పీగా ఉంటాయి. చూసారు కదా, టేస్టీ బెల్లం పొంగడాలు రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెబల్స్ తెలుగు కుకింగ్ సిరీస్. ఈ వీడియోలో మనం పెసరపప్పు ఆలుతో బోండాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ పెసరపప్పు ఆలు బోండా చేయడానికి ముందుగా మనం పెసరపప్పును తీసి కడిగి నానబెట్టుకోవాలి. ఇక్కడ మనం సుమారు 150 గ్రామ్స్ పెసరపప్పు తీసుకుంటున్నాం. దీన్ని కడిగి 3 అవర్స్ పాటు ఇలా నానబెట్టుకోవాలి. సో 3 అవర్స్ నానబెట్టిన తర్వాత దీంట్లో వాటర్ అంతా తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అలాగే మనం పొటాటోస్ తీసుకున్నాము. ఒక పెద్ద సైజు 2 లేదా 3 బంగాళదుంపలు తీసుకుని ఇలా గ్రేట్ చేసుకుని వాటర్లో వేసి ఉంచుకున్నాము. సో దీనికి అల్లం వెల్లుల్లిపాయ తీసుకోవాలి. ఇంకా ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా సన్నగా తరుక్కున్నాం. కొంచెం కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు తీసుకున్నాం. ముందుగా మిక్సీ జార్ తీసుకుని అల్లము, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, అలాగే ఒక చిన్న స్పూన్ ధనియాలు, చిన్న స్పూన్ మిరియాలు, కొంచెం కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర వేసి దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం పెసరపప్పు వేసేద్దాము. పెసరపప్పు ఇందులో వేసి దీన్ని గ్రైండ్ చేసుకుందాము. చూసారు కదా, వాటర్ వేయకుండా మరీ మెత్తగా అయిపోకుండా ఇలా గట్టిగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుందాము. అలాగే తురిమిన పొటాటో ఏదైతే ఉందో ఆ తురిమిన పొటాటోని తీసి దీంట్లో వేసేసి ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా నిలువుగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని కూడా దీంట్లో వేసేద్దాము. అలాగే ఇందులో కొత్తిమీర కూడా వేసి పిండి అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకుందాం. ఇందులో కొంచెం టేస్ట్ కోసం ఇంగువ కూడా యాడ్ చేద్దాము. సో ఇది బాగా కలిపిన తర్వాత దీన్ని మనం ఉండల కింద చేసుకుందాం. ముందుగా ఇలా ఉండల కింద చేసుకోవాలి. మనం పచ్చి ఉల్లిపాయ వేసాం కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వదిలి లూజ్ అవుతుంది ఉండలు. అలాంటప్పుడు మనం కొంచెం
బియ్యపిండి కలుపుకుంటే గట్టిపడతాయి. సో వెంటనే వేసేసుకుంటే బియ్యపిండి కలపవలసిన అవసరం రాదు. ఎక్కువసేపు ఈ పిండి కానీ ఈ ఉండలు కానీ ఇలా ఉంచితే ఇందులోంచి వాటర్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో కడాయి మీద సో కడాయిలో ఆయిల్ తీసుకుని వేడెక్కిన తర్వాత ఒక్క కొండ అందులో వేసి లో ఫ్లేమ్ లేదా మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి, లేకపోతే లోపల ఉడకదు. ఉండలు కూడా మరీ పెద్దగా చేసుకుంటే లోపల పచ్చిగా ఉండిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చిన్న చిన్నగా బోండాలు వేసుకుంటేనే టేస్ట్గా ఉంటాయి. సో ఇలా బ్రౌన్ కలర్లోకి వేగిన తర్వాత వీటిని తీసుకోవాలి. చూడండి, టేస్టీ పెసరపప్పు ఆలు బోండా రెడీ.